పట్టణంలోని 33వ వార్డులో ప్రత్యేక డ్రైనేజ్ డ్రైవ్ శానిటేషన్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. డ్రైవ్లో ప్రత్యేకంగా ప్రధాన డ్రైనేజ్లో పేరుకుపోయిన పూడికలను, వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని నిర్వహించారు. 34వ వార్డు నుంచి దిగువకు 33వ వార్డులోకి మెయిన్ డ్రైనేజ్లో వ్యర్థాలు రావడంతో విజయవాడ రైల్వే ట్రాక్ వద్ద ఉన్న కల్వర్టర్ దగ్గర ఆగిపోవడంతో డ్రైనేజ్ పారుదల సమస్యగా మారినట్లు కౌన్సిలర్ మొఘల్ అహ్మద్ బేగ్ చైర్పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో డ్రైనేజ్ పారుదలను పూర్తి స్థాయిలో చైర్పర్సన్ సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ 33వ వార్డులో డ్రైనేజ్ పారుదల సమస్య రైల్వే ట్రాక్ దగ్గర ఉన్న కల్వర్టర్ వద్ద నిలిచిపోవడంతో సమస్యగా మారిందని, త్వరలోనే రైల్వే అధికారులను సంప్రదించి ఈ డ్రైనేజ్ సమస్యను తొలగించడం జరుగుతుందని చెప్పారు. అలాగే 33వ సచివాలయం 34వ వార్డులో ఉందని, దాన్ని నైట్ షెల్టర్ బిల్డింగ్ లో మార్చేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. 6 లక్షలతో నైస్ షెల్టర్ బిల్డింగ్ మరమ్మతులు చేపడుతున్నామని చైర్పర్సన్ తెలియజేశారు. కౌన్సిలర్ మొఘల్ అహ్మద్ బేగ్ మాట్లాడుతూ తన వార్డులో ప్రధానంగా ఉన్న డ్రైనేజ్ సమస్యను చైర్పర్సన్ దృష్టికి తీసుకువెళ్లడంతో సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారని ఆయన చెప్పారు. సచివాలయం మార్పు కూడా అంగీకరించారని, దానికి నైట్ షెల్టర్ బిల్డింగ్ ను కేటాయిస్తామని చెప్పడం జరిగిందని కౌన్సిలర్ మొఘల్ అహ్మద్ బేగ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ యేసుబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.